ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎప్పుడు కూడా తనని తాను గొప్పగా చెప్పుకోవడానికి ప్రయత్నిస్తారనే విమర్శలు ఉన్నాయి. అలాగే సంపద సృష్టి విషయంలోనూ ఆయన కాస్త ఎక్కువగానే చెబుతారని అంటారు. ఉమ్మడి రాష్ట్రంలో సంపద సృష్టించాను, ఇప్పుడు ఆంధ్రలోనూ సంపద సృష్టిస్తా, అది పేదలకి పంచుతా అని చెప్పి అధికారంలోకి వచ్చారు. అయితే 2014-19 మధ్యలో కానీ ఇప్పుడు ఈ 15 నెలల కాలంలో కాను పెద్దగా సంపద సృష్టించింది ఏమీ లేదనే విమర్శలు ఉన్నాయి. అయితే బాబు పాలన మాత్రం గతానికి భిన్నంగా సాగుతుంది. గతంలో అభివృద్ధి జరిగిందా లేదా అనేది పక్కన పెడితే బాబు మాత్రం అభివృద్ధి అంటూ చెప్పుకునేవారు. అయితే ఇప్పుడు మాత్రం గతంలో మాదిరిగా అభివృద్ధి ఎజెండాగా ముందుకు వెళ్ళడానికి ఆయన కాస్త జంకుతున్నారనే టాక్ వినిపిస్తుంది. గత 3 పర్యాయాలు ముఖ్యమంత్రిగా చంద్రబాబు సాగిన పాలనా తీరుకి ఇప్పుడు 4వసారి మాత్రం లెక్క మారిందని చెబుతున్నారు. ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వం ఏర్పాటై 15 నెలలు దాటడంతో చంద్రబాబు ఇటు కొంత ఒత్తిడికి గురవుతున్నారని విశ్లేషకులు అంటున్నారు. ఎందుకంటే కేవలం అభివృద్ధి ఎజెండాగా ముందుకు వెళ్తే ఫలితాలు ఇబ్బంది పెడుతున్నాయని ఆయనకు తెలిసి వచ్చింది. అందుకే ఈసారి గతంలో ఎన్నడూ లేని విధంగా సంక్షేమ పథకాలకు పెద్దపీట వేశారు. 2024 ఎన్నికలు చంద్రబాబు నాయుడుకు అత్యంత కీలకం. అందుకే ఇష్టం వచ్చినట్టు హామీలను ప్రజల ముందు ఉంచారు. సూపర్ 6 హామీలతో పాటు అదనంగా అనేక రాయితీలను ప్రకటిస్తూ ఆయన అధికారంలోకి వచ్చారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కలవడంతో పాటు బీజేపీ చేతులు కలపడం కూటమి విజయానికి 50% సక్సెస్కు కారణమైతే మిగిలిన 50% విజయానికి మాత్రం ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలే కారణమని చెప్పక తప్పదు. జగన్ చేసిన సంక్షేమం వలన ఎక్కడ ప్రజలు తిరిగి వైసీపీని ఎన్నుకుంటారన్న ఆందోళనతో ఇబ్బడి ముబ్బడిగా ఇచ్చారు. అధికారంలోకి వచ్చిన తర్వాత ఇచ్చిన హామీలను అమలు చేయడం మామూలు విషయం కాదు. ఆ విషయం తెలిసిన గతంలో మాదిరిగా చివరికి ఏడాది హామీలు అమలు చేస్తే ప్రజలకు ఆదరించరని భావించిన చంద్రబాబు ఈసారి మాత్రం ఏడాదిలోపే కొన్ని ముఖ్యమైన హామీలను అమలు చేస్తున్నారు. పింఛన్ను 4,000 రూపాయలకు పెంచడం ఖజానాపై భారీగా భారం పడింది. అలాగని దానిని ఆపలేదు. అధికారంలోకి వచ్చిన మరుసటి నెలలోనే అమలు చేశారు. ఇక ఏడాదికి 3 గ్యాస్ సిలిండర్ల పథకాన్ని కూడా అమలు చేశారు. తర్వాత ఖర్చుతో కూడిన తల్లికి వందనం పథకాన్ని అమలు చేసి తనపై అపనమ్మకాన్ని పోగొట్టుకునే ప్రయత్నం చేశారు. ఇక అన్నదాత సుఖీభావ పథకాన్ని అమలు చేశారు. అయితే దీనిపై విమర్శలు వస్తున్నాయి. పీఎం కిసాన్ పథకానికి అర్హులైన వారిలో చాలా మందికి ఈ పథకం వర్తించలేదన్న భావన రైతుల్లో నెలకొంది. దీంతో పాటు నేతన్నలకు ఉచిత విద్యుత్ పథకాన్ని అమలు చేశారు. ఇక మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అమలు కానుంది. ఇన్ని హామీలను ఒక్కొక్కటిగా అమలు చేసుకుంటూ వెళ్తున్న చంద్రబాబు ప్రభుత్వానికి రానున్న రోజుల్లో కష్టాలు తప్పవని ఆర్థికవేత్తలు అంటున్నారు. ఒక పథకం మొదలుపెట్టడం సులువేనని, దానిని మరో 4 ఏళ్లు కొనసాగించాలంటే ఆదాయం పెరగకుండా కేవలం అప్పులపైనే ఆధారపడి అమలు చేయడం సాధ్యం కాదు. చంద్రబాబు నాయుడు ఏ ధైర్యంతో పథకాలను మొదలుపెట్టారో తెలియదు, కానీ రానున్న రోజుల్లో ఆర్థిక కష్టాలు తప్పవని విశ్లేషకులు చెబుతున్నారు. సంపద ఏమాత్రం పెరగకుండా అప్పులు తెచ్చి పథకాలు అమలు చేయాలంటే తిప్పలు తప్పవు. ఇప్పటికే రాష్ట్రం అప్పుల కుప్పగా మారింది. వైఎస్ఆర్సీపీ హయాంలో 2,61,683 కోట్లు అప్పు చేసినట్టు తాజా ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ చెప్పుకొచ్చారు. అంతకుముందు 2,57,509 కోట్లు అప్పు ఉంది. మొత్తం 2014 నాటికి 5,19,000 కోట్ల వరకు అప్పు ఉంది. ఇక ఇప్పుడు భారీగా అప్పులు చేయనున్నారు. తాగునీటి ప్రాజెక్టులు, ఏపీఐఐసి ఆస్తులు తాకట్టులో ఎడాపెడా రుణాలు తీసుకున్నారు. ఏడాదిన్నర పాలనలో ఏ సర్కారుకు సాధ్యం కాని రీతిలో రికార్డులు సృష్టించారు. రాష్ట్ర ప్రజలపై నెల నెల భారీగా అప్పుల భారాన్ని మోపుతూ సంపద సృష్టిలో తిరోగమనంలో రాష్ట్రం వెళ్తుంది. చంద్రబాబు సర్కారు అప్పులు ఏకంగా 15 నెలల పాలనలో ఏకంగా 2 లక్షల కోట్లకు చేరాయి. ఇంత పెద్ద ఎత్తున అప్పులు గతంలో ఏ ప్రభుత్వం చేయలేదు. మరోపక్క రాజధాని అమరావతి పేరుతో ప్రపంచ బ్యాంకు జర్మనీ సంస్థ హడ్కో నుంచి ఏకంగా 31,000 కోట్ల అప్పు తీసుకొచ్చారు. ఇలా ఇష్టానుసారంగా అప్పులు చేస్తున్నప్పటికీ సూపర్ 6 కీలకమైన నిరుద్యోగ భృతి, ఆడబిడ్డ నిధి అమలు చేయకుండా ఎగనామం పెట్టారనే అపవాదు కూడా ఉంది. అప్పులు తెస్తూ ప్రజలపై భారం పెంచుతూ నేతలు మాత్రం సంపద పెంచుకుంటున్నారనే విమర్శలు ఉన్నాయి. దీనికి తోడు అభివృద్ధి అంటూ ప్రైవేట్ పరం చేయడంపై కూడా వ్యతిరేకత వస్తుంది. మొత్తంగా సంపద పెరగకుండా సంక్షేమం, అభివృద్ధి అంటూ మాటలు చెబితే అందుకు తగ్గ మూల్యం చెల్లించక తప్పదని ఆర్థిక నిపుణులు సైతం హెచ్చరిస్తున్నారు.